లాల్బాగ్ పార్క్ బెంగళూరు పీపుల్స్కి పరిచయం అవసరం లేని పేరు. అండ్ ఈ లాల్బాగ్ పార్క్ వెళ్తే మిస్ అవ్వకూడదని కొన్ని ప్రదేశాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే పునీత్ రాజ్ కుమార్ సార్ గురించి మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ లాల్బాగ్ ఎప్పుడు కట్టారు అండ్ దీని చరిత్ర ఏంటి అండ్ ఇప్పుడు మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా లాల్బాగ్ చేరుకోవాలంటే మీరు 2 వేస్ ఉన్నాయి. ఒకటి మీకు ఓన్ ట్రాన్స్పోర్ట్ అయినా చేరుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాకపోతే డైరెక్ట్ మెట్రో ఉంటుంది. మీరు మెట్రో ఎక్కి లాల్బాగ్ టికెట్ తీసుకుంటే నేరుగా అక్కడ ట్రైన్ దిగేస్తుంది. మన లాల్బాగ్ ఎంట్రన్స్ చూసుకుంటే ఇలా ఉంటుంది. మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఇంకా ముందు లాల్బాగ్ చరిత్ర గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. లాల్బాగ్ లేక్ ఎంట్రన్స్లోనే మనకు ఒక లేక్ దర్శనమిస్తుంది. చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఉంది. నేచురల్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎవరు పచ్చిగా వంచేశారు. ఇక్కడ మనకు రూట్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. మీరు గూగుల్ మ్యాప్ యూజ్ చేసి వెళ్ళచ్చు. గూగుల్ మ్యాప్స్ అండ్ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. అది కూడా లేకపోతే మీకు డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారంట. హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్. వావ్, సూపర్. లాల్బాగ్ నేరుగా చూస్తే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నార్త్, ఈస్ట్, వెస్ట్ సేమ్ మొత్తం ఇలాగే ఉంటుంది. 4 సైడ్స్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫ్రంట్ చూసుకుంటే చాలా నీట్గా అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. క్యారేజ్ మీ వెల్కమ్ టు లాల్బాగ్. థ్యాంక్ యూ. పీస్ఫుల్ స్లీప్. పౌర్ణ వేసిన కుక్క. ఇక్కడ చెట్టుతో ఒక శిల్పం చెప్పినారు. మదర్ నేచర్ మ్యాంగో ట్రీ అంటే 250 ఇయర్స్ నుంచి ఉంది. అద్భుతంగా చెక్కారు. ఒక మదర్ ఒక బిడ్డను పెట్టుకున్నట్టు. ఏం కళాకారులు ఉన్నారయ్యా మన ఇండియాలో. ఏం కళాకారులు చూడండి. ఒక గేదె బొమ్మ ఎంత బాగా చెక్కారు చెట్టుతో. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ లాల్బాగ్ పార్క్ ప్రత్యేకత ఏమిటంటే ఈ పార్క్ బెంగళూరులోనే ఒక ఫేమస్ పార్క్. మీరు కానీ బెంగళూరులో ఉంటే అండ్ బెంగళూరుకి వస్తుంటే ఖచ్చితంగా ఇది చూడాల్సిన పార్క్. అండ్ ఇక్కడ సింబల్స్ ఉంటాయి. ఎక్కడ వెళ్తే ఏమొస్తుందో చూసుకోవచ్చు. వా 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 వా. ఇప్పుడు మ్యూజిక్ మాటలు ఏమండవు. జస్ట్ ఆ ఎయిర్, ఆ బర్డ్స్ సౌండ్ ఏంటండి ఎలా ఉంటుంది చూడండి. చూడడానికి చాలా ఉన్నాయి. ఇక్కడైతే స్టోన్ ప్లేస్ ఉంది. చూద్దాం. 4 of వాచ్ కంప కూడా ద పీరియడ్ చదువుకోవచ్చు. పెద్ద బండి ఉంది. బోరబండ గిట్. టెంపుల్ ఉంది అక్కడ. చూద్దాం. మన లాల్బాగ్ పెద్ద ప్లేస్ కాబట్టి అలాంటి వెహికల్స్ కూడా ఉంటాయి. ఛార్జ్ చేస్తారు. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ బెంగళూరులోని ఒక పురాతనమైన మరియు ఫేమస్ పార్క్. దీనిని 1760లో హైదర్ అలీ అని ప్రారంభించాడు. అండ్ హైదర్ అలీ సన్ టిప్పు సుల్తాన్ దీనిని ఎక్స్పాండ్ చేశాడు. ఇది ఫస్ట్లో 45 ఏకర్స్ విస్తీర్ణంలో ఉంటుంది. తరువాత ఈ పార్క్ని 240 ఏకర్స్ ఎక్స్పాండ్ చేశారు. ఆర్గనైజేషన్ లిమిటెడ్ ఏదని ఇక్కడికి వచ్చా. ఇక్కడ ప్రపంచంలో ఉండే మొక్కలన్నీ ఉన్నాయని చెప్పను. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి.
పిల్ల జల్ల ముసలి ముత్తు అన్నీ ఉన్నాయి. దిస్ పార్క్ 1000 రకాల మొక్కలు మరియు 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ గల చెట్లు ఇక్కడ ఉన్నాయి. లాల్బాగ్ చరిత్ర 1760 హైదర్ అలీ రూల్ చేశారు అండ్ 1799లో బ్రిటిష్ వాళ్ళు మైసూర్ని స్వాధీనం చేసుకొని రూల్ చేశారు అండ్ 1856లో లాల్బాగ్ గవర్నమెంట్ బొటానికల్గా స్థాపించారు అండ్ ఫైనలీ 1989లో లాల్బాగ్ గ్లాస్ హౌస్ నిర్మించారు. యాక్చువల్గా నేను బెంగళూరు చూసిన ఎక్కువ పక్షులు అంటే ఇవే. ఎక్కువ భయపడవు. సో ఆయన దగ్గర వినగా కట్టి పోతాయంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి. We also have life. Do not touch and hurt. బాబు అంటే ఇక్కడ ఏదో లైబ్రరీ ఉందంట. లైబ్రరీ అంటే మనకు చాలా ఇష్టం. డాక్టర్ ఎంహెచ్ మరిగౌడ నేషనల్ హార్టికల్చర్ లైబ్రరీ అండ్ మ్యూజియం లాల్బాగ్. చిన్న కన్నడ వచ్చేసింది. ఎలా ఉంటారా ఇలా ఇంగ్లీష్ చదివి కన్నడ కూడా తెలుగులేకే సేమ్ ఒకేలాగా ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ అంతే. ఇక్కడ లైబ్రరీ క్లోజ్ చేశారంట. నాకు క్లోజ్ అని పెట్టచ్చు కదా. అన్నీ సగం పనులు. బా ఇంత పెద్ద బిల్డింగ్. బెంగళూరు బాగా డెవలప్ అయింది, బాగా డెవలప్ చేశారు. దీనికన్నా ఇంకా పెద్దగా ఉన్నాయి. బెంగళూరులో కింగ్ఫిషర్ ఓనర్ విజయ్ మల్య ఆ సారథి బిల్డింగ్ ఉంటుంది, చాలా పెద్దది. దీని 2 అంతలు ఉంటుంది అండ్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. వా ఈసారి ఇంకెప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. మైండ్ బ్లోయింగ్ అసలు. ఇంతకుముందు అక్కడ చదివాం కదా ఎంహెచ్ మరిగౌడ, ఆయన గొప్ప పని చేసినట్టున్నాడు, అందుకే విగ్రహం కట్టారు. నాకు తెలిసి ఒక కవిత్వం ఉంటుంది, గొప్ప వాళ్ళందరూ విగ్రహాల్లో కనబడతారు అనమాట. ఇంకా నార్మల్ పీపుల్ మనుషుల నోట్లో ఆగిపోతారు అంటే జస్ట్ వాళ్ళు మనుషుల మాటల్లో ఉంటారు. కానీ గొప్ప వాళ్ళు ఇలా శిలా ఫలకాల మీద ఉంటారు అనమాట. ఇక్కడ కర్ణాటక వచ్చినప్పుడు నాకు విషయం తెలిసింది. పునీత్ రాజ్కుమార్ గారు రీసెంట్గా ఆయన బయోగ్రఫీ చదివా. బాబా ఆయన పునీత్ రాజ్కుమార్ సారు అంతకుముందు నేను ఏపీలో ఉన్నప్పుడు నాకు పెద్ద తెలియదు ఆయన గురించి. కానీ కర్ణాటక వచ్చినప్పుడు ప్రతి చోట ఆయన విగ్రహాలు, ఆయన ఫోటోలు, ఆటో వెనకాల కానీ బస్సు వెనకాల కానీ ఒక దేవుళ్ళ కొనుస్తున్నారు కర్ణాటక ప్రజలు. ఎందుకని బయోగ్రఫీ చదివితే ఆయన చేసిన సాయం చాలామంది తెలియదు, కానీ తెలిసిన సాయం అంతా ఇంత కాదు. ఆయన మించిన సాయం ఎవరు చేయలేదు. అంతమందికి ఆయన సహాయం చేశారు. అది ఏ రూపంలో అంటే పిల్లల్ని దత్తత తీసుకోవడం కానీ, వృద్ధాశ్రమాలు కానీ, అనాథాశ్రమాలు కానీ, అండ్ మూగజీవాలకి, ఆవులకి ఒక గోశాలలు కానీ, ఇలా చాలా పనులు చేశారు. ఆయన తెలిసి అని చేశారంటే తెలియక నేను ఏం చేశారు. సో అందుకు కర్ణాటక ప్రజలు పునీత్ రాజ్కుమార్ సార్ని దేవుళ్ళో పిలుస్తారు. బట్ ఆయన చాలా తక్కువ వయసులో చనిపోయారు. చాలా బాధాకరం అనమాట. ఇప్పుడు తెలిసింది. బట్ ఇక్కడ చూసి ఆయన బయోగ్రఫీ చూసి ఆయన ఫ్యాన్ అయిపోయారు. గొప్ప వాళ్ళంతే భిన్నపోతారు. మీకు ఒకవేళ టైం ఉంటే ఒకసారి పునీత్ రాజ్కుమార్ సార్ బయోగ్రఫీ చూడండి. ఆల్రెడీ కర్ణాటక వాళ్ళు బాగా తెలుసు, బట్ అదర్ స్టేట్స్ అందరికీ బాగా తెలుసు. బట్ తెలుగు వాళ్ళు చెప్తున్నా, ఇట్స్ ఎ నైస్ పర్సన్. అదిదా గ్లాస్ హౌస్. ఇక్కడ ఎక్కడ చూసినా ప్రేమికులు అబ్బా. మీ కులం ఏంట్రా అంటే వాళ్ళు అంటారు మా కులం ప్రేమికులం అని. 2004 నుంచి లాల్బాగ్ ఫుల్గా డెవలప్ అయింది. లేక్ వాటర్ ఫాల్స్ అయిపోయింది, లాల్బాగ్ హిల్ అయిపోయింది, నెక్స్ట్ మహారాజ్ స్టాచ్యూ అయిపోయింది, మెయిన్ గేట్ 1 అయిపోయింది. కింద ప్లేసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసి
రెస్టారెంట్ కంబిగౌడ అండ్ గ్లాస్ హౌస్, ఫౌంటైన్, లైబ్రరీ అన్నీ అయిపోయినాయి. ఇంక జస్ట్ వాటర్ ఫాల్ ఉంది, ఇవి కంప్లీట్ చేద్దాం. ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది? నెంబర్ 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మనం ఇక్కడ ఉన్నాం, వెళ్ళిపోతాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మొత్తానికి లేక్ వాటర్ ఫాల్కి ఆ రహా హూ. అదర్ వావ్, నైస్ ప్లేస్. అచ్చం కేరళలో ఉంటుంది. యాక్చువల్గా పెద్ద లేక్ వాటర్ ఫాల్ అదనమాట. బట్ అంత వాటర్ లేవు కాబట్టి ఆ చిన్న వాటర్ ఫాల్తో సరిపెట్టుకోవాలి. వాటర్ ఫాల్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఈ టైమింగ్స్ వస్తేనే వాటర్ వస్తాయి. మొత్తానికి ఈ లాల్బాగ్ పార్కు బెంగళూరు అందాల్ని చూపించడమే కాకుండా బెంగళూరు సంస్కృతిని కూడా తెలియజెప్పేలా ఉంటుంది. సో మీరు ఇక్కడి బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా ఇది మీ ఫేవరెట్ ప్లేస్లో ఒక ప్లేస్గా పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై కామ్రేడ్స్.